ఇక ఇప్పటిదాకా నేను యాక్చువల్గా నిన్ననో మొన్ననో ఈ డాక్యుమెంట్ బయట పెట్టాలనుకున్న కొద్దిగా లేట్ అయిపోయింది. సో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కంపెనీలు టాప్ 40 రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎవరి చేతుల్లో ఉన్నాయి అంటే ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ కంపెనీలు యాడ్ చూస్తాం. ఒక 50 ఫ్లోర్లు కడతాడు, ఒక్కొక్క దాన్ని 2 కోట్లన్నర 3 కోట్లకు అమ్ముతూ ఉంటాడు. ఒక్కొక్క ఫ్లోర్లో ఓ 10 వేసుకో 500 ఫ్లాట్లు కలిసి అమ్ముతూ ఉంటాడు అన్నట్టు. దాదాపు అదొక 1000-2000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఇట్లా అనేకమైనటువంటి ప్రాజెక్టులు, అనేకమైన కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఎవరివి? భూమిని మన దగ్గర ఉన్నటువంటి భూమిని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వాళ్ళు యథేచ్ఛగా ప్లాట్లు చేసి మళ్ళీ మనకే అమ్ముతూ ఉంటే మనం ఈఎంఐలు పెట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరుగుకుంటా అవి కట్టలేక నానా యాతన పడి ఇళ్ళక ఓనాడు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అసలు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చినాయి? టాప్ 40 అంటే టాప్ 40 రియల్ ఎస్టేట్ కంపెనీల జాబితా ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత రైట్ కంపెనీ నేము, ఓనర్ నేమ్. ఎస్ఎన్ ఇన్ఫ్రా డెవలపర్స్ నిమ్మ సచ్చిదానందరెడ్డిది. కీర్తి ఎస్టేట్స్ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డిది. హిందూ ప్రాజెక్ట్స్ ఇందుకూరి శ్యాంప్రసాద్ రెడ్డిది. గౌతమి కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ రామచంద్రారెడ్డి గారిది. చాయిస్ ఇండియా ఇన్ఫ్రా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ బుచ్చిరెడ్డి శశిధర్ రెడ్డి గారిది. ఏజీఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెదిరే ప్రేమ్ కుమార్ రెడ్డి గారిది. ల్యాంకో హిల్స్ వెంకట్రామరెడ్డి గారిది. అది ఇదివరకు రాజగోపాల్ ఉండే, దాన్ని టేక్ ఓవర్ చేసిరు. రాజపుష్ప కన్స్ట్రక్షన్స్ వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ ఐఏఎస్ రిటైర్డ్. రాఘవ కన్స్ట్రక్షన్ పొంగులేటి ప్రసాద్ రెడ్డి. ఆ తర్వాత ఆర్వి నిర్మాణ్ ప్రైవేట్ లిమిటెడ్ సిహెచ్ రామచంద్రారెడ్డి. ఆ తర్వాత బీకన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రశాంత్ రెడ్డి. గిరిధర్ కన్స్ట్రక్షన్ ఇంద్రసేనారెడ్డి. ప్రకృతి కన్స్ట్రక్షన్ జయసింహారెడ్డి. సన్మాన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సురేందర్ రెడ్డి. శ్రీ సాయిరామ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఎస్ రెడ్డి. శ్రీ సాయి హరిహర ఎస్టేట్స్ యాదవ్ రెడ్డి. స్కైపెక్స్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేవైపిఏ రఘునాథ్ రెడ్డి. వైష్ణవి ఇన్ఫ్రాకమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పాండురంగారెడ్డి. శైలజ ఎస్టేట్స్ మహేష్ రెడ్డి. నిహారిక ప్రాజెక్ట్స్ రాజశేఖర్ రెడ్డి. ఉమా ఎస్టేట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీధర్ రెడ్డి గుణపాటి. ఆ తర్వాత టర్మినస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్పి రెడ్డి. చైతన్య డెవలపర్స్ టి నర్సిరెడ్డి. అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఎస్ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సత్యనారాయణ రెడ్డి. ఏఆర్ డెవలపర్స్ మహిపాల్ రెడ్డి. సురక్ష అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ శశికాంత్ రెడ్డి. ప్రణీత్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కళ్యాణ్ రెడ్డి. గాయత్రి డెవలపర్స్ అండ్ ప్రమోటర్స్ వి రాజశేఖర్ రెడ్డి. ఎస్హెచ్ఆర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీనివాస్ రెడ్డి. ప్రజా ఇంజనీరింగ్ సిండికేట్ లిమిటెడ్ విజయసేన్ రెడ్డి. కె కృష్ణారెడ్డి కాంట్రాక్టర్స్ కె కృష్ణారెడ్డి. ఎస్వి కన్స్ట్రక్షన్స్ సంజీవరెడ్డి. ఏస్ కన్స్ట్రక్షన్స్ జీవి సతీష్ కుమార్ రెడ్డి. శతాబ్ది డెవలపర్సు సంధ్యారెడ్డి. రామ్రెడ్డి కన్స్ట్రక్షన్స్ పిఎస్వి రామిరెడ్డి. వెసెల్లా కన్స్ట్రక్షన్స్ ఎం శివానందరెడ్డి. వంశీరామ్ బిల్డర్సు సుబ్బారెడ్డి. నార్త్ స్టార్ హోమ్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆది డెవలపర్స్ ఆదిరెడ్డి. శ్రీనివాస కన్స్ట్రక్షన్ వి కృష్ణారెడ్డి. హార్దిక్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కసిరెడ్డి రామరెడ్డి. ఇగో ఇవి కన్స్ట్రక్షన్ కంపెనీలు. ఇక్కడ 1000 కోట్ల రూపాయల బిజినెస్ చేసేటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీలు. ఇవి ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఇప్పుడు ఇవి ఎవరి చేతిలో ఉన్నాయి? సంపద ఎక్కడ పోగుపడ్డది? వీళ్ళందరికీ ఈ బిజినెస్లు చేసుకోవడానికి అవకాశాలు ఎట్లా ఏర్పడతా ఉన్నాయి? వాళ్ళ ప్రభుత్వాలు వచ్చినాయి కాబట్టి. మరి బీసీ కంపెనీలు, బీసీ నాయకులు, మన బీసీ బిడ్డలు చేసేటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీలు కూడా ఇట్లా కావాలంటే ఏం కావాలి? అధికారం బీసీల చేతుల్లోకి రావాలి. అధికారం బీసీల చేతుల్లోకి వస్తే ఇంజనీరింగ్ కాలేజీలు బీసీలే అవుతాయి, ఫార్మా కాలేజీలు బీసీలే అవుతాయి, మెడికల్ కాలేజీలు బీసీలే అవుతాయి. ఏది ఎలక్షన్కి సంబంధించినటువంటి పదవులన్నీ బీసీలకు అవుతాయి. అప్పుడు బీసీల దగ్గర బడ్జెట్ ఉంటుంది, బీసీలు ఈ రాజ్యాన్ని వెళ్తూ ఉంటే అన్నీ జరుగుతాయి. మనము ఓటును వేరే వాళ్ళకేసి మన అభివృద్ధి కోరుకోవడం పొరపాటు. ఓటు మన కోసం మనం వేసుకొని మన అభివృద్ధిని మనం కోరుకుంటే వాళ్ళు ఎవరో చేస్తారని మీరు పొరపాటు చెయ్యరు. 75 సంవత్సరాలుగా ఇది చూస్తూనే ఉన్నాము. కొత్తగా చూడాల్సింది ఏమీ లేదు. వీళ్ళు చెయ్యరు. ఈ భూములు, ఈ సంపద, ఈ కాంట్రాక్ట్లు, ఈ రాజకీయాలు ఇవన్నీ బీసీల వరం కావాలన్నదే బీసీ జేఏసీ మా అందరి ఆకాంక్ష.
అందుకోసమే దానికి స్థానిక సంస్థల ఎన్నికలు నాంది కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జేఏసీ పోటీ చేయబోతా ఉంది. బీసీ జేఏసీ బీఫామ్లు ఇవ్వబోతా ఉంది. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.